హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గలీవర్ ట్రావెల్స్ బుక్ 1 యొక్క సమ్మరీని మనం తెలుగులో తెలుసుకుందాం. వెన్ ద షిప్ గలీవర్ ఈస్ ట్రావెలింగ్ ఆన్ ఈస్ డిస్ట్రాయిడ్ ఇన్ ఎ స్ట్రామ్. ఏం జరిగింది అంటే, గలీవర్ అనేటువంటి వ్యక్తి ఒక ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో అట్లా ఆయన ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఏం జరిగింది అంటే తుఫాన్ వచ్చిందనమాట. సో ఆ యొక్క తుఫాన్ రావటం వల్ల ఓడంతా కూడా విరిగిపోయింది. గలీవర్ ఎండ్స్ అప్ ఆన్ ద ఐలాండ్. అప్పుడు ఏమైంది అంటే, గలీవర్ వెళ్ళి ఒక ద్వీపంలో ఆగాడు అనమాట. సో ఒక ఐలాండ్లో ఆగాడు. ద్వీపము అంటే చుట్టూ కూడా సముద్రాలు ఉండి మధ్యలో ల్యాండ్ ఉండేటువంటి ప్రాంతాన్ని ఐలాండ్ అంటాం అనమాట. సో లిలీపుడ్స్ ఉండేటువంటి ఐలాండ్లో ఆగాడు అనమాట. సో ఆ యొక్క ద్వీపంలో ఆగాడు. వేర్ హీ అవేక్స్ టు ఫైన్ దట్, కళ్ళు తెరిచి చూసరికి ఆయన అక్కడ ఉన్నాడు అనమాట. సో వేర్ హీ అవేక్స్ టు బీన్ క్యాప్చర్డ్ బై లిలీప్యూషియన్స్. ఓకే, సో అంటే అక్కడ ఏమర్థమైంది అంటే, ఒక మరుగుజ్జులు ఉండేటువంటి ఆ యొక్క ద్వీపంలో ఈయన ఉన్నాడు, వాళ్లే ఈయన పట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటాడు కళ్ళు తెరిచి గలీవర్. వెరీ స్మాల్ పీపుల్, అప్రాక్సిమేట్లీ 6 inches ఇన్ హైట్, చాలా చిన్న మనుషులు అనమాట. సో వారు కేవలం ఒక 6 అంగుళాలు ఎత్తు మాత్రమే ఉండేటువంటి మనుషులు అనమాట. సో వారిని చూస్తాడనమాట. సో వీళ్ళు నన్ను పట్టుకున్నారా అని చెప్పి ఆలోచిస్తాడు. అండ్ గలీవర్ ఈస్ ట్రీటెడ్ విత్ ద కంపాషన్ అండ్ కన్సర్న్. అట్లాగే అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఇతన్ని చాలా ప్రేమగా, చాలా మంచిగా చూసుకుంటారనమాట. సో అతని మీద చాలా బాధ్యతగా కూడా ఉంటారు. ఇన్ టర్న్ ఈ హెల్ప్స్ దెమ్ సాల్వ్ సమ్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్. అట్లాగే ఈయన ఏం చేస్తాడు అంటే, నన్ను బాగా చూస్తున్నారు కాబట్టి వీరికి నేనేదో ఏదో ఒక సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో వారికి వచ్చినటువంటి సమస్యలన్నింటిలో కూడా జయం రావడానికి వారి పక్షంగా ఇతను పోరాడతాడనమాట. సో అట్లాగే వారికి సహాయం చేస్తాడు, వారి సమస్యల నుండి విడుదలని ఇవ్వడానికి పోరాడతాడు. ఎస్పెషలీ దేర్ కాన్ఫ్లిక్ట్ విత్ దేర్ ఎనిమీ. అట్లాగే వారికి ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, వారికి ఉన్నటువంటి కొన్ని తేడాలు ఉంటాయి కదా. సో పక్కన రాజ్యంలో ఉండేటువంటి వారికి వీరికి పడినప్పుడు సో ఈయన సహాయం చేస్తాడనమాట. బ్లెఫుస్కు అండ్ ఐలాండ్ అక్రాస్ ద బే ఫ్రమ్ దెమ్. అంటే వారి యొక్క ప్రాంతానికి కొంచెం వారి ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి బ్లెఫుస్కు అనేటువంటి ఇంకొక ద్వీపం అనమాట. సో అది కూడా ఒక ఐలాండే. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఈ ఐలాండ్లో ఉన్నటువంటి మరుగుజ్జులకి, వాళ్ళు మరుగుజ్జులే. సో వీరికి వారికి పడకపోయేసరికి ఆ యొక్క యుద్ధంలో గలీవర్ వారికి సహాయం చేస్తాడు. ఎవరికి, ఏ ఐలాండ్లో అతను ఉన్నాడో సో బ్లెఫుస్కు వాళ్ళకి విరోధంగా వీళ్ళు యుద్ధం చేసేటప్పుడు ఈయన వారికి సహాయం చేస్తాడనమాట. అట్లాగని వారిని ఏదో పాడు చేయాలనుకోడు, వారికి ఏదో నష్టం తీసుకురావాలని బ్లెఫుస్కు వారిని కూడా కాపాడాలి అనుకుంటాడు. సో అట్లా చేయడం రాజుగారికి నచ్చదు. బే ఫ్రమ్ దెమ్ అండ్ గలీవర్ ఫాల్స్ ఫ్రమ్ ఫేవర్. అట్లాగే గలీవర్కి మీద ఇంకా ఎక్కువగా ప్రేమ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో హవెవర్ బికాస్ హీ రిఫ్యూజెస్ టు సపోర్ట్ ద ఎంపరర్స్ డిజైర్ టు ఎన్స్లేవ్ ద బ్లెఫుస్కూడియన్స్. ఓకే, సో ఎందుకు అంటే, కానీ రాజుగారికి కొంచెం కోపం వస్తుంది అనమాట. సో ఎందుకు కోపం వస్తుంది అంటే, రాజుగారు చెప్పినటువంటి పనిని గలీవర్ చేయడు. ఏంటంటే బ్లెఫుస్కూడియన్స్ ఉన్నారు కదా, సో వారికి నువ్వేం చేయాలి, వారు నువ్వు కాపాడకుండా వారందరిని కూడా తీసుకొచ్చేసి మన యొక్క రాజ్యంలో బానిసలాగా పెట్టేసేయి అని చెప్తే ఆ పని చేయడం అనమాట. ఎందుకంటే వారికి సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఈయనకు ఉంది, అందుకని వారిని అలా చేయడం అనమాట. బికాస్ హీ మేక్స్ వాటర్ టు పుట్ అవుట్ ఏ ప్యాలెస్ ఫైర్. అట్లాగే వారిని కాపాడటం కోసం ఇతను నీటితో ఆ యొక్క ప్యాలెస్ కాలిపోకుండా కాపాడతాడు. గలీవర్ ఫ్లీస్ టు బ్లెఫుస్కు. అట్లాగే ఇంకా ఏం చేస్తాడు అంటే, బ్లెఫుస్కు అనేటువంటి ఆ యొక్క రాజ్యానికి వెళ్తాడనమాట. సో పారిపోతాడు. ఎందుకంటే రాజుగారు ఈయన ఏదో చేయాలి అని ఆలోచిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి మనుషులు చెప్పగానే సో అక్కడ నుంచి అతని ప్రాణాన్ని కాపాడుకోవడానికి బ్లెఫుస్కు అనేటువంటి రాజ్యానికి వెళ్తాడనమాట. సో వేర్ హీ కన్వర్ట్స్ ఏ లార్జ్ వార్షిప్ టు హిజ్ ఓన్ యూజ్. అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద యుద్ధం కోసం చేయబడినటువంటి ఒక నౌకను ఏం చేస్తాడు అంటే, తన యొక్క అవసరం కోసం వాడుకోవడం కోసం దాన్ని బాగు చేసి ఈ బ్లెఫుస్కూడియన్స్ ఇస్తారనమాట. సో అతనికి ఇచ్చినప్పుడు ఇంకేం చేయాలి, ఇంగ్లీష్ మర్చెంట్ షిప్ అండ్ రిటర్న్ టు హిస్ హోమ్ ఇన్ ఇంగ్లాండ్. సో అట్లాగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క షిప్లో అతను కూర్చొని అతని యొక్క ఇంటికి వెళ్ళిపోతాడనమాట. సో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి అతని ఇంటికి వెళ్ళిపోయి చక్కగా వారి కుటుంబాన్ని కలిసి జరిగిన విషయాలన్నీ కూడా వారి పిల్లలకి, వారి భార్యకి, ఆయన భార్యకి చెప్తాడనమాట. సో ఇట్లాగా గలీవర్ ట్రావెల్స్ బుక్ 1 ఫినిష్ అయింది.